అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 132. హర్ష ఇక హైదరాబాద్ రావడంతో తల తిప్పి అంజుని చూస్తాడు. పెళ్లిలో బాగా అలసిపోవడంతో సీట్కి ఆనుకొని నిద్రలోకి జారుకుంటుంది అంజు. ముద్దుగా కనిపిస్తున్న అతనిని చూసి చిన్నగా నవ్వుకుంటూ చాలా ట్రాఫిక్ ఉండడంతో డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు. అతడి షోల్డర్ మీదకి జారుతుంది అంజు. తల తిప్పి చూసి బుజ్జి కుక్కపిల్లలా పడుకున్న ఆమెను చూస్తూ సైడ్ స్మైల్తో చేతితో ప్రేమగా నిమురుతూ ఉంటాడు. సింధూజ వాళ్ళ కార్ అప్పటికే ఇంటికి చేరుకోవడంతో కోడలి గృహప్రవేశం కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంటికి చేరుకుంటుంది హర్ష వాళ్ళ కార్. సింధూజకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వస్తున్న సునామీని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు ఆమెకు. ఇక రాణి నవ్వును పులుముకొని వాళ్ళ కార్ దిగి గుమ్మం దగ్గరికి రాగానే సింధూజ ఎదురొచ్చి అక్కడే ఆగండి నాన్న అంటుంది. సరే అని నిలబడతారు. గడప మీద బియ్యం పోసిన కలశం పెట్టి గృహప్రవేశానికి రెడీ చేస్తారు. హా ఇక మీరు మీ పేర్లు చెప్పి లోపలికి రండి అనగానే మొన్నే చెప్పేశాగమా అంటాడు హర్ష. మొన్నటిది మొన్నే, ఈరోజు ఫ్రెష్గా చెప్పాలి అంటారు అక్కడున్న వాళ్ళు. ఇద్దరు ఉన్నారు కానీ నిత్య మిస్ అవ్వడంతో బాధేస్తుంది హర్షకి అంజుకి. చెప్పండి అంటారు. నేను నా భార్య అంజలితో కలిసి వచ్చాను. ఓ సూపర్, నువ్వు చెప్పుకోడలా అనగానే పాప సిగ్గులో మొగ్గవుతుంది. అమ్మో అదంతా సిగ్గే, కాస్త దాచిపెట్టమ్మా, అదంతా శోభనం గదిలో మా వాడి దగ్గర చూపెడుదువులే. హర్ష అంజుని చూసి కొంటెగా నవ్వి ఐవింగ్ చేస్తాడు. అతడి వలపు బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే గుండె సడిని కష్టంగా అదుపు చేసుకుంటుంది అంజలి. చెప్పుకోడలా అనగానే తన గొంతు నుండి మాట రాకపోయినా పెకిల్చుకొని తల కిందికేసి కాలితో ముగ్గులు వేస్తూ నేను నా భర్త హర్షవర్ధన్ వచ్చాం అంటుంది. ఇక ఆ కలశాన్ని కుడికాలితో తన్ని ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా అనగానే వాళ్ళు చెప్పినట్లుగానే ఒకేసారి కుడికాలు లోపల పెట్టి వస్తారు. ఇంట్లోకి వచ్చిన హర్ష అంజుకి ఎదురుగా నిత్య కిరణ్ ఆలోచనలో దిగులుగా కూర్చోవడం చూసి హర్ష నొసలు చిట్లిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకలా ఉన్నారు అంటాడు. వెనుక నుండి వచ్చిన అంజు ఏంటి హర్ష నువ్వు ఏం తెలియనట్టే అడుగుతావు, ఇప్పుడు నిత్యకి అప్పగింతల కార్యక్రమం గుర్తులేదా అనగానే ఓహ్ దాని గురించా ఈ బాధంతా, అయినా బాధపడితే నా చెల్లెలు బాధపడాలి కానీ నువ్వేంట్రా ఆడపిల్లలాగా అలా కూర్చున్నావు అనగానే ఇంకాసేపు ఆగితే ఏ క్షణాన అగ్నిపర్వతం బద్దలవుతుందో అని భయపడుతున్నాడు కిరణ్. అతడి ఫేస్లో టెన్షన్ గమనిస్తూనే ఉన్నాడు హర్ష. వీడు దేనికో బాగా టెన్షన్ పడుతున్నాడు, దేనికబ్బా అని ఏదో అంటుండగా కిరణ్ వాళ్ళ అమ్మ సింధూజ దగ్గరికి వచ్చి వదినగారు ఇక దుర్ముహూర్తం వచ్చేస్తుంది, అమ్మాయిని అప్పగించండి అనగానే ఆలోచనలో ఉన్న సింధూజ తేరుకొని సరే వదినగారు అంటూ వధూవరులని ఇద్దరిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో పూజ చేయించి ఇక నిత్యని కిరణ్ వాళ్ళ అమ్మా నాన్న చేతిలో పెట్టి అప్పగిస్తుండగా అప్పుడే వస్తాడు రాజారావు. అతన్ని చూసిన హర్ష కళ్ళు కోపంతో అగ్నిగుండాలైతే చూస్తున్న సింధూజ నిత్య కిరణ్ వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని గుండెల మీద చెయ్యి పెట్టుకుని నిలబడ్డారు. పక్కన అంజలి మాత్రం ఆశ్చర్యంతో కూడిన కళ్ళతో షాక్లో ఉండిపోయింది. అయోమయంగా చూస్తూ ఉంది. హర్ష కోపంతో చేతి నరాలు పైకి తేలి దవడ కండరాలు బిగుసుకుంటాయి. చూస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. ప్రళయం వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది అక్కడంతా. సింధూజతో కలిసి కూతురి చేతిని వాళ్ళ అమ్మా నాన్నల చేతిలో పెట్టి అప్పగిస్తున్నారు. జరిగే తంతుని చూడక ఆమె కళ్ళు అన్ననే చూస్తూ ఉన్నాయి. అక్కడున్న వాళ్ళ పరిస్థితి టెన్షన్గా ఉంది. రాజారావు మాత్రం తాపీగా కూతుర్ని అల్లుడు మామ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని సాగనంపుతుండగా హర్షని చూసి పరుగున వచ్చి గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది నిత్య. ఆమె అలా పట్టుకోగానే నిత్యను చూసి ఏడవకు నిత్య, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. తన చెల్లిని తీసుకెళ్లి కిరణ్ తల్లిదండ్రుల చేతిలో పెట్టి అత్తయ్య మావయ్య ఇప్పటి నుండి తల్లైనా తండ్రైనా నిత్యకి అన్నీ మీరే, తను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకోండి అని కిరణ్ దగ్గరికి వచ్చి నా చెల్లిని కష్టపెట్టావనుకో నీ తాట తీస్తా అంటాడు. ఎదురుగా తండ్రిని పెట్టుకొని ఇంత కూల్గా ఎలా మాట్లాడుతున్నాడో నని కిరణ్కి మాత్రం బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇక వాళ్ళ అప్పగింతలు పూర్తవడంతో వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతారు. రాజారావు సింధూజ కూడా బయట వరకు వెళ్ళి సాగనంపి ఇంట్లోకి వస్తుండగా స్టాప్ దేర్
అంటాడు బేస్ వాయిస్తో. ఆ మాటకి షాకింగ్గా హర్షని చూస్తుంది సింధుజ. ఏంటి నాన్న నువ్వనేది అంటుంది. ఎస్, మీరు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒకసారి విను అంటూ లోపలికి వస్తుండగా గెట్ అవుట్ మామ్ అని గద్దించగానే అదిరిపడుతుంది సింధుజ. కొడుకు కోపాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మరీ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటాడని అస్సలు అనుకోదు. పక్కనే ఉన్న అంజలి, అదేంటి హర్ష అలా అంటావ్, అత్తయ్య అని ఏదో అనబోతుండగా షటాప్ అంజు అని అరవగానే మౌత్ మ్యూట్ చేసుకుంటుంది అంజలి. వచ్చిన బంధువులంతా షాక్తో నోర్లు తెరుచుకొని మరీ చూస్తున్నారు. హర్ష నేను చెప్పేది విను నాన్న, అది అని ఏదో అంటుండగా స్టాప్ ఇట్ మామ్, నీ పర్మిషన్ లేకుండానే ఆయన గారు నా ఇంట్లోకి వచ్చారా అంటుండగా రాజారావు కల్పించుకొని అది కాదు నాన్న, ఇందులో మీ అమ్మ అంటుండగా షట్ యువర్ మౌత్ మిస్టర్ రాజారావు, మీరు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయారు అనగానే సింధుజ కళ్ళ నీళ్లతో హర్షని చూస్తుంది. అది కాదు నాన్న అంటుండగా మీరు మీరు అందరూ ఒకటే, నేను మధ్యలో హౌలేగాన్ని అయిపోయాను కదా, అలా అనకు నాన్న ప్లీజ్ అంటూ హర్ష దగ్గరికి వచ్చి అతని మీద చెయ్యి వేస్తుండగా ఆమె చేతిని విసిరికొట్టి స్టాప్ ఇట్ మామ్, ఇలాంటి సెంటీ డ్రామాలు ప్లే చేసి నన్ను కరిగించాలని చూడకు, నేను వాటికి అస్సలు కరగను. నేను నిన్ను అతడికి ఎంత దూరంగా ఉంచాలని చూస్తున్నానో నాకు తెలియకుండా కిరణ్ కాళ్ళు కడుగుతారు, ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఆయన గారు విషనాగు కన్నా చాలా డేంజరస్. కడుపులో పుట్టిన కొడుకుని, కట్టుకున్న భార్యను చంపాలని చూసిన వాడిని నీకు ఎలా క్షమించాలనిపించింది? నేను చెప్పేది ఒక్కసారి విను నాన్న, నాకేం చెప్పొద్దు, నేనేం వినదలుచుకోలేదు. నీకు అతడితో వెళ్ళాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోమాం, నేనేం నిన్ను ఆపట్లేదు. ఒకవేళ నువ్వు అతనితో వెళ్ళిపోతే మాత్రం నీకు నాకు ఈ జీవితంలో ఎలాంటి సంబంధం లేదు అని విసురుగా అక్కడి నుండి అతని రూంలోకి వెళ్ళిపోతాడు. అతని కోపాన్ని చూస్తున్న అంజలి బిక్కచచ్చిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. ఇక్కడ సింధుజ పరిస్థితి మాత్రం చెప్పనక్కర్లేదు. అటు చూస్తే భర్త, ఇటు చూస్తే కొడుకు అని మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే అప్పుడే భుజం మీద చెయ్యి పడుతుంది. తల తిప్పి చూస్తుంది సింధుజ. బాధపడకు సింధు, మనిషి కోపం ఎన్ని రోజులుంటుంది, వాడికి కొన్ని రోజులు నువ్వు నేను దూరంగా ఉంటే వాడే మారుతాడు అనగానే మారే రకం కాదండి, నేను వాడిని వదిలి రాను, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఖరాఖండిగా చెబుతుంది సింధుజ. అలా అనకు సింధు, నువ్వు లేకపోతే నేను ఉండలేను. మరి మొన్నటి వరకు సెకండ్ సెటప్తో ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు అలాగే ఉండండి. నన్ను క్షమించు సింధు, ఇక మీదట ఇలాంటి తప్పు చేయను. దాని మాయలో పడి నన్ను కొడుకుని చంపాలని చూశారు. మిమ్మల్ని నమ్మి నేను మీతో ఎలా రాగలను? మీరు ఏమైనా అనుకోండి, నేను మీతో రాలేను. నాకు నా కొడుకు కంటే ఎవరూ ఎక్కువ కాదు. ప్రతి భార్యకి పిల్లల కంటే భర్తే ఎక్కువ. కానీ నా విషయంలో మీకంటే నాకు కొడుకే ఎక్కువ. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని నమస్కరించి ఆమె రూమ్కి వెళ్ళిపోతుంది సింధుజ. ఇక్కడ చూస్తున్న దృశ్యానికి నోర్లు తెరుచుకొని మరీ అయోమయంగా చూస్తూ ఉన్నారు బంధువులు. అంజలి పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా హర్ష కోపం గుర్తొచ్చి వెంటనే తన రూమ్కి వెళ్తుంది. వెళ్ళేసరికి రూమ్లో పడ్డ రక్తపు చుక్కలను చూసి షాక్ అవుతుంది అంజు. చుట్టూ చూస్తుంది. హర్ష ఎక్కడా కనబడకపోయేసరికి బాల్కనీలో చూస్తుంది. చూడగానే సిగార్ పీలుస్తూ చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూసి అంజలి కంగారుగా పరుగున వచ్చి హర్ష ఏంటిది అంటూ అతని చేతిని పట్టుకుని అడుగుతుంది. అతడి కళ్ళు రక్తవర్ణంలో మారిపోతాయి. కళ్ళల్లోకి చూడాలన్న భయమేస్తుంది అంజలికి. ఇక ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కారుతున్న బ్లడ్ని కాటన్తో తుడుస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అంజు. మాత్రం పఫ్ మీద పఫ్ ఊదుతూ అతని కోపాన్ని అలా తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంజలి మీద రుద్దడం ఇష్టం లేదు అతడికి. ఆమె చూపిస్తున్న కేరింగ్కి మనసు కరిగిపోతే తల తిప్పి ఆమెను చూస్తాడు. ఆమె అతడి కోసం ఎంత తాపత్రయపడుతుందో ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనబడుతుంటే ఈ అయిన గాయానికి అంతే కంగారు కనిపిస్తుంది ఆమె కళ్ళల్లో. అంజలి ఒక్కసారిగా ఆమె ప్రేమలో మునిగిపోయి ఆమెను ఒక్క సెకండ్ కూడా దూరం ఉంచాలని అనిపించక నడుం చుట్టూ చేతులు చేరిపోయి దగ్గరికి అదుముకొని ఆమె లిప్స్ని అందుకొని డీప్గా ముద్దు పెట్టి వదిలి ఆమెను చూస్తాడు. అతడి కోసం చూపిస్తున్న ప్రేమకి మనసు కరిగిపోతే ఆమె మోముని చేతిలోకి తీసుకొని నుదిటి మీద ముద్దు పెడతాడు. సారీ బేబీ, కొత్తగా పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చిన నీకు నా ప్రాబ్లమ్స్తో నిన్ను బాధ పెట్టాను అనగానే అదేంటి హర్ష నీ ప్రాబ్లమ్స్ అంటున్నావు,
నువ్వంటే నేనని అర్థం. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టంలో నేను నీకు తోడుంటాను. మన మధ్యలో నువ్వు నేను అన్న పదం రాకూడదు. మనిద్దరం ఒకటే అని అతని చేతిని తీసుకొని ముద్దు పెడుతుంది. ఆమె చూపిస్తున్న ప్రేమకి గట్టిగా హత్తుకుంటాడు. ఇక 1 సెకండ్ కూడా నిన్ను వదిలి ఉండను బేబీ. నన్ను కూడా వదిలి వెళ్ళకు అనగానే నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను చెప్పు? ఈ ప్రాణం ఉన్నంతసేపు, ఈ గుండె కొట్టుకున్నంతసేపు చేతిని ఇలాగే పట్టుకుంటాను. మన మధ్య ఒక్కరోజు ఎడబాటుని కూడా నేను భరించలేను హర్ష. ప్లీజ్ 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి నాకు అంటూ ఇంకాస్త అతడికి కరుచుకుపోతుంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.